అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు మౌన పోరాటం, మౌన పోరాటం. నా జీవితంలో ఇంతకు ముందు ఇప్పుడు జరిగిన విషయం, ఒక కొత్త విషయం ఇప్పుడు జరిగింది. అది ఏంటంటే అది అది ప్రేమ విషయమా? ప్రేమ విషయం అయితే పేరు చెప్పు. తన పేరు నా నోటితో వినాలని ఆశపడుతున్నాడు. ఏ ప్రేమించానని తెలుసుకున్న మనిషి పేరెందుకు చెప్పించడం? డైరెక్ట్ గా తనే నన్ను లవ్ చేస్తున్నానని చెప్పొచ్చు కదా. నాతో చెప్పించాలని చూడటం ఎందుకు? ఏంటి రుద్ర, ప్రేమ విషయం అయితే పేరు చెప్పు, లేదంటే వేరే విషయం అయితే అదేంటో చెప్పు. నాకు అర్జెంట్ పనులున్నాయి, నేను వెళ్ళాలి. ఏంటి బిల్డప్ ఇస్తున్నాడు? అంటే నేను ఎక్స్ప్రెస్ చేయటానికి వచ్చానని బెట్టు చేస్తున్నాడా, లేదంటే తన మనసులో నా గురించి ఏ ఒపీనియన్ లేకుండా మాట్లాడుతున్నాడా? రుద్ర ప్లీజ్ కొంచెం త్వరగా చెప్పవా? ఆ విషయం ఏంటో చెప్పు. నా మనసులో ఉన్న మాట చెప్పేద్దాం అనుకున్నాను. అరే త్వరగా చెప్పు. ఫస్ట్ టైం నా మైండ్ లోకి ఒక క్రైమ్ థ్రిల్లర్ కథ వచ్చింది, అది రాయబోతున్నాను. ఓ కథ రాస్తున్నావా? అవును. ఓకే, నువ్వు రైటర్ అవ్వబోతున్నావు అన్నమాట. గుడ్. నేను రాసేది క్రైమ్ కథ కాబట్టి నాకు పోలీస్ కేసుని ఎలా డీల్ చేస్తారు, నేరస్తులతో ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్లతో ఎలా నిజం చెప్పిస్తారు, కోర్టులో ఏం జరుగుతుంది, ఇలా చాలా విషయాల్లో నాకు మీ హెల్ప్ కావాల్సి వస్తుంది. షూర్. మన కథ ముందుకు వెళ్ళాలంటే మనం చాలాసార్లు కలవాల్సి ఉంటుంది. మన కథ? అదే మన కథ అంటే రాసేది నేనే అయినా మీ చెయ్యి నా చేత్తో కలిస్తేనే కదా అది పూర్తవుతుంది. అందుకే మన కథ అన్నాను. ఓకే, ఇందుకేనా నువ్వు నన్ను కలవాలన్నా? నేను ఇంకేదో పెద్ద విషయం చెప్తావు అనుకున్నాను. ప్రస్తుతానికి ఇదే పెద్ద విషయం. ఓకే, నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు ఈ విషయంలో ఎప్పుడు కావాలన్నా నన్ను కలవచ్చు, ఫోన్ కూడా చేయొచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, నేను వెళ్తాను, నాకు పనులున్నాయి. ఓకే, వెళ్ళండి సార్. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. బాయ్. ఈ కేరింగ్ కేమీ తక్కువ లేదు. నీకు ఐ లవ్ యూ చెప్పాలని వచ్చాను, కానీ కథ రాస్తున్నాను అని చెప్పాల్సి వచ్చింది. ఏంటో నీ మనసులో నా మీద ఇష్టం ప్రేమ ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ మాటల్లో మాత్రం అది ఎక్కడో దాక్కుంటుంది. ఒకవేళ నేను తొందరపడి ఐ లవ్ యూ అని చెప్పేశానంటే అప్పుడు నువ్వు నీ నోటి నుంచి వేరే మనిషి పేరు వస్తుందేమో అనుకున్నాను, కానీ నాకు ఐ లవ్ యూ చెప్తావనుకోలేదు. అంటే అప్పుడు నేను అస్సలు తట్టుకోలేను, సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. నేనెందుకు చచ్చిపోతాను? నీ ప్రేమని పొందకుండా నా ప్రాణం పోదు. అందుకే నీ చేతే నాకు ఐ లవ్ యూ చెప్పించుకోవటానికి నేను కథ రాస్తున్నాను అని చెప్పాను. ఈ వంకతో నీకు ఇంకా క్లోజ్ అవుతాను, నీ మనసు క్లియర్గా తెలుసుకుంటాను. ఒకవేళ నీ మనసులో ఈ పాటికి ఎవరైనా ఉంటే వాళ్ళని తీసిపడే రేంజ్కి నిన్ను తీసుకువెళ్తాను. ఒక్కటి గుర్తుపెట్టుకో త్వరగా, నాకు నువ్వు, నీకు నేను, మనం ఒకరి కోసం ఒకరం పుట్టాం, మనం ఒకటవుతాం. అప్పటి వరకు మన కథ జరుగుతూనే ఉంటుంది. చెప్పండి డాక్టర్ గారు, ఇప్పుడు ఎలా ఉంది కళ్యాణ్ రాముడికి? ఆయనకి బాగానే ఉందా? మామూలు మనిషి అయినట్టేనా? మామూలుగానే నడుస్తారా, మాట్లాడతారా? నేను ఇప్పుడు చెప్పేది విని ఎవరూ పానిక్ అవ్వద్దు. కళ్యాణరాముడికి తలకి బలమైన దెబ్బ తగలడం వల్ల ఆయన బ్రెయిన్లో న్యూరాన్స్ వర్క్ చేయడం తగ్గిపోయింది. దానివల్ల బాడీలో మిగతా పార్ట్స్కి అది సరిగా సిగ్నల్స్ పంపించడం లేదు.
దాంతో ఆయన మాట్లాడలేడు, కాళ్ళు చేతులు కదపలేడు. కంప్లీట్గా వీల్ చైర్లో కానీ బెడ్లో కానీ ఉండాలి. డాక్టర్, ఏంటి దారుణం? ఆయన లేవలేరా? అయ్యో మావయ్య, అక్క, ఆయన మాట్లాడలేరంట. కాళ్ళ చేతిలో పని చేయబట్ట. అంటే ఇంక జీవితంతో ఆయన మనసు మీద పడి ఉండాల్సిందేనా? దేవుడా, ఏంటి అన్యాయం? అయ్యో జానకి గారు, మీరు కొంచెం ఓపిక పట్టండి. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇంకేం చెప్తారు డాక్టర్? అయిపోయింది. నా దేవుడు మూలన పడిపోయాక ఇంకా నేను బతికుండడం దండగా. జానకి ప్లీజ్, డాక్టర్ గారు ఇంకేదో చెప్తున్నారు, చెప్పనివ్వు. అమ్మా జానకి, డాక్టర్ గారు ఆ జబ్బుకు మంది ఏదో చెప్తారనుకుంటా, చెప్పనివమ్మా. చూడండి, రేపే పేషెంట్ని డిశ్చార్జ్ చేసేస్తాం. ఆయనకి దీనికోసం ఇచ్చే మందులు చాలా తక్కువ. ఇది ఓన్లీ ఫిజియోథెరపీ వల్ల బ్రెయిన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసే ఎక్సర్సైజుల వల్ల మాత్రమే కోలుకునే అవకాశం ఉంది. మీరు రోజు నేనిచ్చే మెడిసిన్స్ని వాడుతూ ఫిజియోథెరపీ చేయించాలి. అంటే రోజు ఇక్కడికి తీసుకొచ్చి ఫిజియోథెరపీ చేయించాలా డాక్టర్ గారు? అక్కర్లేదు, నేను ఫిజియోథెరపిస్ట్ని సజెస్ట్ చేస్తాను. ఆయన రోజు వచ్చి థెరపీ చేసి వెళ్తారు. దాంతోపాటు మీరు ఇంట్లో చేయించాల్సిన ఎక్సర్సైజులు కూడా చెప్తారు. అవన్నీ చేయించడం వల్ల బెటర్మెంట్ ఉంటుంది. అలా చేయించడం వల్ల అతను ఎన్ని రోజుల్లో కోలుకుంటాడు? రోజుల్లో కాదు, నెలలు పట్టొచ్చు. ఒకవేళ ఆయన బ్రెయిన్ త్వరగా యాక్టివేట్ అయితే మాత్రం ఏమో చెప్పలేం. మీరు అన్నట్టు రోజుల్లోనే నార్మల్ కండిషన్కి రావచ్చు. అవుతారా? ఆయన మామూలు మనిషి అవుతారా? ఖచ్చితంగా అవుతారు. ఆయనేం కోమాలోకి వెళ్ళలేదు. మీ మాటలకు స్పందించగలడు, కానీ మాట్లాడలేడు. ఒక రకంగా చెప్పాలంటే మా ట్రీట్మెంట్ కంటే మీరు ఆయనకు చెప్పే ధైర్యమైన మాటలు, మీ గట్టి సంకల్పంతోనే ఆయన మామూలు మనిషి కాగలడు. ఆయనతో మోటివేటివ్గా మాట్లాడుతూ ఎక్సర్సైజులు చేయిస్తూ ఉండాలి. చేయిస్తాం డాక్టర్ గారు, అన్నీ చేయిస్తాం. తొందరలోనే ఆయన మామూలు మనిషి అవుతారు. గ్రేట్. రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేసేస్తాను. 1 వీక్ ఒకసారి హాస్పిటల్కి తీసుకొచ్చి చెకప్ చేయించుకోవాలి. అలాగే డాక్టర్ గారు. జానకి జానకి పదన్నమ్మా. ఏంటి సార్, మంచి హుషారుగా రెడీ అయి వెళ్తున్నారు? ఎక్కడికి? ఇంకెక్కడికి? ఆఫీస్కి. ఆఫీస్కా? నిజంగానే? ఏ రోజు ఆఫీస్కి ఇంత హుషారుగా వెళ్ళడం నేను చూడలేదే. ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు విశాలాక్షి. ఇన్ని రోజులు మనకు ఒక టెన్షన్ ఉండేది. మనం ఇంటి బిజినెస్లకి, ఆస్తులకి దూరం అవుతున్నానన్న భయం ఉండేది. కానీ ఇప్పుడు అది పూర్తిగా పోయింది. మన కళ్యాణ్ రాముడు పూర్తిగా మంచం మీద పడుకున్నాడు. జానకికేమో చూపు లేదు. కాబట్టి ఇంక వాళ్ళకి బిజినెస్కి సంబంధం ఉండదు. మొత్తం అంతా మనదే, కన్ఫామ్గా మనమే. అందుకే ఈ హుషారు. ఓకే, వాడు రేపు డిశ్చార్జ్ అవుతున్నాడంట కదా? వచ్చిన వాడు వీల్ చైర్లో కానీ మంచంలో కానీ ఉండాలి. పైకి లేచి నడిచే అవకాశమే లేదు. లక్కీగా యాక్సిడెంట్లో కళ్యాణరాముడు చనిపోలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే యాక్సిడెంట్ చేసిన వాడెవడో వెతికి మరీ చంపేసేదాన్ని. ఓకే. హలో హలో హలో, ఒక్క నిమిషం. ఇక్కడ సిగ్నల్ సరిగా లేనట్టుంది. ఒక్క నిమిషం, బయటకు వచ్చి మాట్లాడతాను. ఒక్క నిమిషం. సిగ్నల్ లేదా? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నాడు? కొంచెం కంగారు పడుతున్నాడు. ఏదో తేడాగా ఉంది. హలో, ఏంటి కాల్ చేసావు? సారో, శివన్ననే. నేను నేను రేపు కలుస్తానన్నాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? నాకు మనీ అర్జెంటు, ఇంటికి రమ్మంటారా? రై, నీకేమన్నా పిచ్చా? నేను ఈ పని చేయించానని మూడో మనిషికి, నా భార్యకి కూడా తెలియదు. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు?
నేనేమి మీ ఇంటికి రాలేదు సార్, కంగారు పడకండి. డబ్బులు తీసుకొని మనం మొదటిసారి కలిసిన ప్లేస్లో ఇస్తే అట్నుంచటే వెళ్ళిపోతాను, లేదంటే ఇంటికి వస్తాను. వద్దొద్దు, నువ్వింటికి రావద్దు. నేనే డబ్బు తీసుకొస్తా, నువ్వు అక్కడే ఉండు. అలాగే సార్. చెప్పు మహేంద్ర, నువ్వు ఫోన్లో మాట్లాడిన వాడెవడు? వాడికి నువ్వెందుకు డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వాలి అనుకుంటున్నావు? అది మహేంద్ర, నాకు తెలియకుండా నా దగ్గర దాచి నువ్వేదో చేశావు, అది నాకు అర్థమైంది. చెప్పు, వాడెవడు? అంటే అది చెప్తావా లేదంటే వాణ్ణి కనిపెట్టి వాణ్ణి పోలీసులకు పట్టించినా? వద్దొద్దు. వాడు దొరికితే మొత్తం కేసంతా బయటకు వస్తుంది. కేసా? ఏం కేసు? అదే కళ్యాణరాముణ్ణి కళ్యాణరాముణ్ణి యాక్సిడెంట్ చేసింది వాడే, శివన్న. అంటే కళ్యాణరాముడికి యాక్సిడెంట్ చేయించింది నువ్వా? ఏయ్, నీకసలు బుద్ధుందా? కొంచెమైనా ఆలోచనుందా? వాడికి యాక్సిడెంట్ చేయిస్తావా? అదృష్టం బావుండి వాడు బతికాడు కాబట్టి సరిపోయింది. వాడు చచ్చుంటే మొత్తం ఆస్తంతా ట్రస్ట్కి వెళ్ళిపోయేది. ఆ జానకి దాని కూతురికి లగ్జరీగా బతకడానికి సరిపడా డబ్బు ఆ ట్రస్ట్ నుంచి వచ్చేది. మనం మాత్రం ఏ లాభం లేకుండా రోడ్డును పడేవాళ్ళం. నాకు కూడా తెలుసు కదా విశాలాక్షి, అందుకే అలా జరగకూడదని నేను చాలా జాగ్రత్తగా కళ్యాణరాముడికి ప్రాణం పోకుండా కాళ్ళు చేతులు విరిగి మంచం మీద పడేలా యాక్సిడెంట్ చేయించాను. నీ మొహం చేయించావు. అదేమన్నా పెనం మీద కాల్చే చపాతీనా? కావలసినంత కాల్చుకోవడానికి యాక్సిడెంట్. గుద్దేశాక ఏం జరుగుతుందో ఎవడికి తెలుసు? అంత బ్లడ్ పోయిన మనిషిని కొంచెం లేటుగా హాస్పిటల్కి తీసుకొస్తే అది సరిపోదా ప్రాణం పోవడానికి? అయ్యో లేదు విశాలాక్షి, అలాగేం జరగదు. శివన్న అలాంటివి చాలా యాక్సిడెంట్ చేశాడు. ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో చేయగల ఎక్స్పర్ట్. ఆపు. ఎక్స్పర్ట్ అంటే ఎక్స్పర్ట్. అసలు ఇది నాకెందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు ఒప్పుకోవు, ఒప్పుకున్న దీని గురించి మాటి మాటికి అడుగుతుంటావు. అప్పుడు జానకి ఏమైనా డౌట్ వచ్చిందంటే ఆ ప్లాన్ చెడగొట్టేస్తుంది. అందుకే నేను దీని గురించి ఎవ్వరికీ చెప్పలేదు. ఇది ప్లాన్ చేసిన వాడివి, మరి ఆఫీస్లో సదాశివుణ్ణి మిగతా బోర్డు మెంబర్స్ ని ఎందుకు రెడీ చేసి పెట్టావు? ఒకవేళ ఈ యాక్సిడెంట్ మిస్ అయితే? మరి అది ప్లాన్ చేసినప్పుడు ఈ యాక్సిడెంట్ ప్లాన్ చేయడం ఎందుకు? ఏమో, ఒకవేళ వాళ్ళు మాట్లాడిన దానికి స్వాతిముత్యం సమాధానం చెప్పి అందరినీ మెప్పించేస్తే, వాళ్ళకి చేతకాక ఓడిపోతే నేనంత తేలిగ్గా దేన్ని నమ్మను విశాలాక్షి. నీ ఐడియా బాగానే ఉంది, కానీ ఇంక నాకు చెప్పకుండా ఇలాంటి ప్లాన్స్ ఏమీ చేయి మాకు. అలాగే ముందు నేను వెళ్ళి వాడికి సెటిల్ చేసి వస్తాను. జానకి, డాక్టర్ గారి దగ్గర బాధపడకూడదని చెప్పి ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావా? ఇంకా ఏం మిగిలిందక్క? నాకు బాధగాక ఇంకేం మిగిలింది? ఇక నుంచి నాకు ఆ ఇంట్లో ఆయన గొంతు వినబడదు. ప్రతి దానికి జానకి జానకి అని పిలిచే ఆయన పిలుపు ఇంకా నాకు వినబడదు. నేను ఎటు వెళ్తే అటు నా వెంట వచ్చే ఆయన ఇక నుంచి ఒకే చోట అలా పడుంటారంటే నా గుండె తరుక్కుపోతుందక్క. జానకి, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో. కళ్యాణ్ రాముడిని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. అంటే ఇప్పుడు నువ్వు మా ఇంటికి వెళ్తావా అక్క? అమ్మా జానకి, నువ్విప్పుడు మన ఇంటికి వస్తే అక్కడ మహేంద్రని విశాలాక్షిని ఎదిరించగలవా? మావయ్య. అవునమ్మా, దుర్గ చేసిన ఛాలెంజ్ ప్రకారం కళ్యాణరాముడు మొన్న ఆఫీసులో మీటింగ్కి వెళ్ళి గెలవాలి. కానీ అన్నీ నేర్చుకుని తెలుసుకుని కూడా వాడు ఆఫీసుకి వెళ్ళలేకపోయాడు.
ఇప్పుడు దీన్ని అడ్డ పెట్టుకుని వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడతారో ఎన్ని దారుణాలు చేస్తారో మనకు తెలియదమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో మనింటికి రావాల్సింది నువ్వు కాదమ్మా, దుర్గమ్మ. కానీ మావయ్య, జానకి, కళ్యాణ్ రాముణ్ణి గెలిపిస్తానని ఛాలెంజ్ చేసిన నేనే వాళ్ళని ఎదిరించి నిలబడగలను. కళ్యాణ్ రాముణ్ణి మళ్ళీ మామూలు మనిషిని చేయగలను, మళ్ళీ గెలిపించగలను. అక్క, అవును జానకి, నేను అడవి బిడ్డని. నాకు డాక్టర్స్ చెప్పే ఫిజియోథెరపీ ఎప్పటినుంచో తెలుసు. కాకపోతే దాన్ని నాటు వైద్యం అంటారు. అందుకే చెప్తున్నాను, నేను కళ్యాణ్ రాముణ్ణి మామూలు మనిషిని చేస్తాను. అది ఎక్కువ రోజుల్లో కాదు, చాలా త్వరగానే చేస్తాను. అప్పటి వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండు. లేదంటే మావయ్య చెప్పినట్టు విశాలాక్షి, మహేంద్రలు చాలా దారుణాలు చేస్తారు. మిమ్మల్ని కట్టుబట్టలతో రోడ్డు మీదకి తోసేస్తారు. మనం పడ్డ ఈ కష్టమంతా వేస్ట్ అయిపోతుంది. అలాగే అక్క, అలాగే ఉంటాను. ఆయనకి దూరంగా మనసుకి కష్టం కలిగించిన ఆయన మళ్ళీ మామూలు మనిషి అవుతారని ఆశతో ఎదురు చూస్తుంటాను. ఇప్పుడు అవంతితో నాలా రెడీ అయ్యి ఇంటికి వెళ్ళు. నేను కళ్యాణ్ రాముణ్ణి మీ ఇంటికి తీసుకెళ్తాను. సరే అక్క, సరే. మావయ్య, తీసుకెళ్ళండి. ఏంటి నీ డౌట్? ద్వారక ఖచ్చితంగా అదే రూట్లో వస్తాడని గ్యారెంటీ ఏంటి? వస్తాడు. ఎందుకంటే 2 రోజులుగా నేను ద్వారకని ఫాలో చేసి తను ఏ రూట్ లో స్టేషన్ కి వెళ్తున్నాడో, ఎటు నుంచి ఇంటికి వెళ్తున్నాడో మొత్తం అబ్జర్వ్ చేశాను. అతను ఇదే టైంకి ఇదే రూట్ లో వెళ్తాడు. ఇప్పుడు కూడా ఇదే రూట్ లో వస్తాడు. ఏంటో నీ కష్టం. ఒక్క ఇన్సిడెంట్ తో లవ్ లో పడిపోయావు. కానీ ఆ లవ్ ని చెప్పడానికి మాత్రం ఒక్కసారి కూడా ధైర్యం చేయలేకపోతున్నావు. ఏం చేయమంటావే? అతను పోలీస్ ఆఫీసర్. జనరల్ గా పోలీసులందరికీ కొంచెం స్టబర్న్ మెంటాలిటీ ఉంటుంది. వాళ్ళంత తేలిగ్గా వాళ్ళ మనసులో ఉన్నదేంటో బయట పెట్టరు. నేను తొందరపడి నా లవ్ ని చెప్పేస్తే అతను కాదంటాడో అవునంటాడో తెలియట్లేదే. అందుకే నేను తొందరపడి చెప్పలేకపోతున్నాను. చెప్పేస్తే అతను అవునంటే పర్వాలేదు, కాదంటే భరించటం నా వల్ల కాదు. అందుకే నిదానంగా అతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నానంటావు. అవునే, స్లోగా ఫ్రెండ్షిప్ చేసి నాకు కాన్ఫిడెన్స్ వచ్చాకే నా లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాను. సరే సరే, ఇంతకీ ఇప్పుడేంటి ప్లాన్? ఏముంది, నా కార్లో ఇంజిన్ కొచ్చే పెట్రోల్ కనెక్షన్ ని కట్ చేసి పడేస్తాను. ఇప్పుడు అతను బైక్ మీద వస్తాడు, నా కార్ చెక్ చేస్తాడు, తప్పనిసరిగా నాకు లెఫ్ట్ ఇస్తాడు. ఏ, అతను వస్తున్నాడే. అవునా? నువ్వలా మాట్లాడుతూ ఉండు. అతను నన్ను చూసి బైక్ ఆపుతాడు. ఆపితే నా మీద ఇష్టం ఉన్నట్టు. మరి ఆపకపోతే లేనట్టా? నువ్వు నోరు ముయ్యమన్నట్టు. వెచ్చి వెచ్చి వెచ్చి. ఏ రుద్ర, వాట్ హ్యాపెన్? మాట్లాడవేంటి? హలో. అతను నన్ను క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాడే. వెళ్ళిపోయాడా? అంటే ప్లీజ్ నువ్వేమి మాట్లాడుకో. ఆ మాట నేను తట్టుకోలేను. ద్వారకా వస్తున్నాడే. అవునా? ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే అలాగే. హలో సార్. నేనేదో అర్జెన్సీలో వెళ్తూ నిన్ను గమనించలేదు. డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఏంటి ఇక్కడున్నావు? అది నా కార్ రిపేర్కి వచ్చింది సార్. అదేంటి, మనం అనుకోకుండా ఎప్పుడు కలిసినా ఏదో ఒక ప్రాబ్లంతో కలుస్తున్నాం. ఇప్పుడు కార్ రిపేర్ అంటే నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. అయ్యో సార్, మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. అది మెకానిక్ ని తీసుకుని వస్తుంది. కాకపోతే అది వచ్చేంత వరకు నేను వెయిట్ చేయలేను.
నాకు అర్జెంట్ పని ఉంది సార్. అది కూడా మీ పోలీస్ స్టేషన్ పక్కనే. అవునా? అవును సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు నాకు లిఫ్ట్ ఇస్తారా? నేనా? అదేంటి సార్ అలా అంటారు? ఎంత అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగితే? నువ్వు అందంగానే ఉన్నావు, కానీ మనల్ని చూసే జనాలు చేసే స్టోరీస్ చాలా చండాలంగా ఉంటాయి. సార్, స్టోరీలు అల్లటానికి మీరే ఉండక్కర్లేదు. యాప్ లో బైక్ బుక్ చేసుకుని వెళ్తున్నా చాలు, చాలా స్టోరీస్ అల్లేస్తారు. నాకు అలాంటి వాళ్ళంటే లెక్కలేదు సో ప్లీజ్ సార్ లిఫ్ట్ ఇవ్వండి. దానిలో నేను రాసే క్రైమ్ స్టోరీకి సంబంధించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేసేసుకుంటాను. ఓకే. అవును, బట్ నువ్వు నాతో పాటు వచ్చేస్తే మీ ఫ్రెండ్కి కార్కి ఎవరిస్తారు? అంటే తన దగ్గర స్పేర్ కీస్ ఉన్నాయి సార్. ఓకే, ఎక్కు. సార్, నేను మీ భుజం మీద చెయ్యి వేయచ్చు సార్? ఎందుకు? అంటే మీరు బ్రేక్ వేసినా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా డైరెక్ట్ గా మిమ్మల్ని గుద్దుకుంటాను కదా, మరి గుద్దుకోవడం బెటరా చేయి వేయడం బెటరా? వద్దులే, చేయి వేయడమే బెటర్. వేసుకో. నా కళ్ళల్లో నీళ్లుండే సరిగ్గా కనిపించలేదురా. నీ అబద్ధాలు ఆపు. కళ్ళ నిండా నీళ్లుండి కాదమ్మా, మనసు నిండా ద్వేషం ఉండి కనపడట్లేదు. మురారి, నన్ను వాళ్ళు కొడుతుంటే నా చావు నన్ను చావుమని వదిలేసొచ్చావు. నా మీద కంటే మీ అమ్మకి నీ మీద కోపం ఎక్కువగా ఉందన్నమాట. పిచ్చి పిచ్చిగా వాగావంటే చెంపలు పగలగొడతాను. వదినా, మర్యాదగా మాట్లాడు.